నీకు మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తా ఉండు. ఇలాగంటే ఇలాగే స్ట్రైట్ ఏజ్ లో ఫాదరు, ఎంగేజ్ లో లవరు, మిడిల్ ఏజ్ లో మొగుడు, ఓల్డ్ ఏజ్ లో కొడుకు, ఇంతమంది మనం చూసుకుంటున్నప్పుడు మనకెందుకే అంబిషన్స్ నావిగేషన్స్? ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాం. అయితే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆఫీస్ వర్కే కాదు, హోమ్ వర్క్ కూడా ఎవరిది వాళ్ళు చేసుకోవటమే. అంటే ఇప్పుడు నాకు కాఫీ మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. అది ఎండుమిర్చి ఒసాయ్ ఎండుమిరపకాయల చట్నీలో ఎండుమిరపకాయలు పోపేందుకే కేజీ 500 ఉంది. కంట్రోల్ చేయి. అబ్బా రేట్లు అన్నాక పెరుగుతాయి, అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ శవార్లు ఇల్లు తీసాను. ఫ్రెండ్స్ మాత్రం వచ్చేస్తారా? ఈడెలా వచ్చాడు? నా ఇల్లు తినేతడు ఏంటి? ఏ మీ ఇంట్లో చేయలేదా? పెట్టలేదు. 250. అక్క నీ లైఫ్ అంబిషన్ ఏంటే? అంబిషనా? వాట్ ఆర్ యు టాకింగ్? అంబిషన్ అన్న మాట వింటేనే మనకు మోషన్స్ పట్టేసుకుంటాయి బాబు. మరి అలాగే ఇలాగేనా? వస్తున్నా నీకు మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తా ఉండు. ఇలాగంటే ఇలాగే స్ట్రైట్ ఏజ్ లో ఫాదరు, ఎంగేజ్ లో లవరు, మిడిల్ ఏజ్ లో మొగుడు, ఓల్డ్ ఏజ్ లో కొడుకు, ఇంతమంది మనం చూసుకుంటున్నప్పుడు మనకెందుకే అంబిషన్స్ నావిగేషన్స్? వీళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకోవడమే నా మెయిన్ అంబిషన్. అంటే ఏదో కష్టపడి సాధించేయాలి, సమాజాన్ని ఉద్ధరించేయాలి, కుటుంబానికి పేరు తెచ్చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ పని పాట లేనోళ్ళు చేసే పనులే. మనం పథకానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ పేరు అస్సలు పోనివ్వదు. ఇలా ఉంటోనే తీతో సంఘానికి ప్రెసిడెంట్ అవుతా. తీతో సంగమా? ఎస్, తిండం తొంగోడం. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? నేను చిన్నపిల్లని కదా, నాకు తెలియదులే. నేను కొంచెం పెద్ద పిల్లను కదా, నేనే చెప్తాలే. జీవితాన్ని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోమన్నారు. ఎవరెంత కష్టపడినా ప్రశాంతత కోసమేగా. మనం ఏం కష్టపడకుండానే ప్రశాంతంగా ఉన్నాం. చిన్న లాజిక్. అయినా నువ్వేంటే ఎయిమ్స్ అంబిషన్స్ అంటూ మన డిక్షనరీలో లేని వర్డ్స్ యూస్ చేస్తున్నావు? ఏమో అక్క, ఈ మధ్యన డాన్స్ నేర్చేసుకొని పేరు తెచ్చేసుకోవాలని, గేమ్స్ ఆడేసి కప్లు కొట్టేయాలని, న్యూస్ లో వచ్చి ఫేమస్ అయిపోవాలని. కొంపతీసి బాగా చదివేసి ర్యాంకులు కొట్టేయాలని ఏమని అనిపిస్తోందా? అదైతే అసలు అనిపించట్లేదు. అలా అయితే ఓకే. భరతనాట్యం నేర్చుకుంటే ఎలా ఉంటదంటావ్? భరతనాట్యం భర్తతో చేయించే నాట్యం. అక్క రోజు బావతో చేయించేదేకా. అది చాలా ఈజీ, నేర్చేసుకోవచ్చు. మరి బావ అక్కతో చేయించేది? అదెలాగో అవ్వదుగా. నువ్వెప్పుడొచ్చు? నువ్వు ప్రశాంతత కోసం చాలా ప్రశాంతంగా చెప్తున్నప్పుడు. ఏంటి మన ఇంట్లో దొరకని దాని గురించి మాట్లాడుకుంటున్నారు? అది ఉండగా ఇది మీకు కాదు నాకు. మరి నాకు పెట్టి తెచ్చుకోవటమే. అంత సీన్ లేదు. ఒరే అంజీ లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. మరి తెల్లదే? మేనేజర్ ఇంట్లో ఉండగా పిఏకి ఆఫీస్లో ఏం పని? మీకు మెయిన్ మ్యాటర్, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాం. అయితే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆఫీస్ వర్కే కాదు, హోమ్ వర్క్ కూడా ఎవరిది వాళ్ళు చేసుకోవటమే. అంటే ఇప్పుడు నాకు కాఫీ మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. అది టిఫిన్ ఎరగొట్టేది. నాకింది చాలు, నాలుగు ఊడిపోద్ది. టిఫిన్ ఏది? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. శ్మశానంలో కురివిదేయాల ఇద్దరు సరిపోయారు. ఆకలేస్తే అట్లు పిండి ఉంది, వేసుకొని తినండి. కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. ఎందుకు మాడతాం? ఈ పూటకు ఫ్రూట్స్ తినేద్దాం. రోజు రోజుకి దీనికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి. కాసేపు టీవీ చూద్దాం. టీవీకి సెంటర్ లో ప్లాస్టరా? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే. టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రాన బొమ్మ ఒకటే కనబడుతుంది కదా, అరకుపుడికే మొహాలరా. బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మీరు చూడకూడదు, మీ బొమ్మ మేము చూడకూడదు. అన్ని హాఫ్ హాఫే. గుండు కూడా సగం కొట్టించుకుంటే 5 రోజులు పోతుంది. మిగిలి చూస్తే మొబ్బ వదిలేస్తుంది. ఏదవ హాఫ్ ఫేస్ మొహాలు వేసుకుని అట్టారు కూడారా. ఇటు చూడలే. సింకు కూడానా? దీనికి కూడానా? సగమే. ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని? చిచే ఇది హైలైట్. ఆకలి తెగేసేస్తుంది. గడియారన కూడానా? అంటే ఇది మనకు ఖచ్చితంగా తిండేటదు.
అలాగని మనం సరెండర్ అయిపోకూడదు, వంట చేయకూడదు, ఆర్డర్ పెట్టకూడదు. మరేం చెయ్యాలి? ఐడియా. నెక్స్ట్ ఏంటే? ఏ మగాడైనా కడుపు కాలితే కాలబేరానికి రావాల్సింది. వండుకొని తింటాడు. వండుకుని ఓడిపోయినట్టుగా ఆర్డర్ పెట్టుకుంటాడు. శాలరీలో సగం సంకనాకపోయిద్ది. అయితే ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు? విల్ హీ గివ్ అప్? అంత సీన్ లేదు. మనం తింటంటే చూస్తూ ఉంటాడు. కాదండి, పాన్ ఇండియా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. పాపం మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ నవ్వకూడదు కదా, అందుకే నవ్వట్లేదు. నేను కూడా. చికెన్ కర్రీ వండలేదు. బాక్స్ చూస్తే కొనట్లేదు. మరెలా? అలా అంత నోకే. ఒసేయ్, ఇడ్లీలో నోకే ఎక్కువ వేసేదో తెలుసా? కేజీ 50 రూపాయలు ఉంది. రేపు మాపో 100 అయిపోద్ది. కంట్రోల్ చెయ్యి. ఎండుమిర్చి. ఒసేయ్, ఎండుమిరపకాయల చట్నీలో ఎండుమిరపకాయలు పోపేందుకే కేజీ 500 ఉంది. కంట్రోల్ చెయ్యి. అబ్బా, రేట్లు అన్నాక పెరుగుతాయి. అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ సవార్లు ఇల్లు తీసాను. ఫ్రెండ్స్ మాత్రం వచ్చేస్తారా? ఈడెలా వచ్చాడు? నా ఇల్లు తినేస్తున్నాడు ఏంటి? ఏ మీ ఇంట్లో చేయలేదా? పెట్టలేదు. అయితే ఎంత దూరం వచ్చి నా ప్లేట్లో తినే బదులు బయట కొనుక్కొని తినచ్చుగా. కూడదు. ఎందుకు? ఎందుకా? అందుకు కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. అందుకని మా ఇంట్లో తినేద్దామని వచ్చావా? వచ్చేస్తే మాత్రం నువ్వేమైనా పెట్టేస్తావా? అదే కదా. దానికి ఓ ప్లాన్ వేసా. అది నీకు కూడా యూజ్ అవుద్దని చెప్దామని వచ్చా. ఏం ప్లాను? మన ప్రవీణ్ గడు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ మటన్ కర్రీ సితక్ కొట్టారు. ఇంకా మన రాహుల్ గడ వైపు చేపల పులుసు ఎట్టిందంటే ముళ్ళు కూడా మింగేస్తాం. ఇంకా మన రాఘవ్ గడ వాళ్ళ ఆవిడ పీతల పులుసు పిచ్చెక్కించేస్తాం. ఎలాగా మన సుమన్ గాడు, సతీష్ గడు, నందు గడు వెజ్ బ్యాచ్. అయితే ఈ ఆడవాళ్ళలో గొప్ప గుణం ఉందిరా. మీ వంట బీభత్సం. మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. ఆ చేతులకి మా 2 చేతులు అయితే దండం పెట్టచ్చు తెలుసా? ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా. మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా. మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్, చికెన్ కర్రీ మిల్ మేకర్ టేస్ట్ వస్తుందమ్మా అని పొగిడేవనుకో ముందు నిజమని నమ్మేస్తారు. అంతే తెగ సంబరపడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేశాను, ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు. మనం ఆగుతాం ఏంటి? వెంటనే అడిగేస్తాం. వెంటనే వండేసి బాక్సుల్లో పెట్టిచ్చేస్తారు. ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలోనే వాడేమనుకో ఈజీగా 1 మంత్ గడిచిపోద్ది. అమ్మని ఎంత ప్లాన్ వేసావురా? కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా. ఎక్కడ? కొద్ది పొగిడితేనే క్యారేజీలు కట్టేసే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అది ఈ రేట్లకి ఉంటారా? టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉందని పొగిడితే పడిపోయి ఆడవాళ్ళు 10 మందిలో 9 మంది ఉంటారు. అదే ఇంకొంచెం ముందుకెళ్ళి మా రాహుల్ గడ అలా ఆవిడ ఉంటే అస్సలు తినలేని తెలుసమ్మా. ఇంకా మా ప్రవీణ్ గడ అలా ఆవిడ వంట అయితే వాంతులు వచ్చేస్తాయి అన్నావనుకో కొంచెం చట్నీ ఫ్రై కూడా ఎక్స్ట్రా కట్టించేస్తారు. నోరు మీరా, నువ్వు 4 మాటలు చెప్తే క్యారేజీలు వండిచ్చేస్తారంట. ఇదిగోండి అన్నయ్య గారు చికెన్ కర్రీ. యావండి, అన్నయ్య గారు ఇంతకు ముందే నాకు కాల్ చేసి నేను చేసిన చికెన్ కర్రీ కోసం ఎంత పొగడారో తెలుసా? మీరు ఉన్నారు ఎప్పుడు తినడమే. అన్నయ్య, మీకు ఈసారి నుంచి ఎప్పుడు తినాలనిపించినా ఒక్క మెసేజ్ పెట్టండి చాలు. మీరు ఈసారి నుంచి ఇంత దూరం రాకంటే నేనే మీకు పార్సల్ పంపించేస్తా. నువ్వు మదర్ తెరేసా మరో రూపానివే. కాశీ అన్నపూర్ణకే కజిన్ సిస్టర్ అమ్మా. నువ్వు చాలా లక్కీ బావా. ఇల్లొత్తనే ఇల్లు సిటీలోకి మార్చేసుకోరాదవా. యావండి, మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వంట చేస్తే వాంతులు వచ్చేస్తాయంటండి. పాపం అన్నయ్య వాళ్ళ ఆవిడ కూడా వంట చేస్తే రూపురేఖలే ఉండవంటండి. ఇంకా ఆపే. ఏవైందండి? నన్ను ఎవరైనా పొగిడితే అస్సలు తట్టుకోలేరే. తినండి. పొగిడితే మొత్తం ముంచేస్తావే. సొంత పిల్లం వంట తిని తిని సిరాకు వచ్చేసింది. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కర్రీ కావాలి, కడుపు నిండా తినాలంటే దీని వంట మానేయాలి. హాఫ్ హాఫ్ అంట హాఫ్ హాఫ్ ఏదో హాఫ్ బ్రెయిన్ వేసుకుని. ఏదేమైనా మా పొట్ట సుబ్బరాగడి వైపు చికెన్ చించేసింది. అవును, మీరేం తింటున్నారు? పప్పు సాంబారా? అక్క మరీ ఎదవలు చేసేస్తున్నాడు కదా. దిస్ ఈజ్ చికెన్ పీస్. బావా చికెన్. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే.